పల్నాడు జిల్లా వినుకొండలో దాదాపు 700 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన పాత శివాలయంను పూజారి అపవిత్రం చేస్తున్నాడంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివాలయంలో పూజలు నిర్వహించాల్సిన పూజారి పవిత్రమైన శివాలయం గర్భగుడిలో అమ్మవారి దగ్గర మద్యం సేవిస్తున్నాడు. ముష్టి 40,000 ఒక్క రోజు సంపాదన. ఒకప్పుడు నా సంపాదన ఒక్క రోజు నా సంపాదన ముష్టి 40,000 ఇసురు బూట్లో పడేసేవాడు. డబ్బులు కట్ట లోపల పడేసేవాడు. ముష్టి అంటే తక్కువ అంటే 40,000 అంటే తక్కువ. నాకు పర్ డేకి 30,000 సంపాదించేవాడిని. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది అని భక్తులు కోరుతున్నారు. ఈ ఉదంతంపై ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ అధికారులు కానీ స్పందించకపోవడంతో పలు సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఘటన చోటు చేసుకుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై నిజానిజాలు అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది అని స్థానికులు అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. మన వాట్సాప్ గ్రూపులందు వీడియో ఒకటి మన ప్రసన్న రామలింగేశ్వర అంటే కోదండరామస్వామి దేవస్థానం వినుకొండ టౌన్లో ఉన్న అర్చక స్వామి మద్యం సేవిస్తున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన వీడియోలన్నీ బట్టి అర్చక స్వామికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అర్చక స్వామి నోటీస్కి 18 ఈ రోజున మాకు రిప్లై ఇచ్చున్నాడు. అతను ఇచ్చిన రిప్లై మాకు సంతృప్తికరంగా లేనందువలన మా పై అధికార ఆదేశాల ప్రకారము అర్చక స్వామిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించేశాము. తాత్కాలికంగా వేరే ఇంకొక అర్చకుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అందరికీ మేము మీడియా ముఖంగా అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.